నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేత గన్ని కృష్ణ. అమరావతి పోలవరం ప్రకటన ఓటని విశ్లేషణ. భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న వరద నీటి ప్రవాహం. గత 4 రోజులుగా లంక గ్రామాలన్నీ వరద నీటిలోనే. సామాన్యులపై భారాలు. కేంద్ర బడ్జెట్పై సిపిఎం నిరసన. అన్యాయంపై స్పందించని అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ మనుగడ ఉండదు. సీనియర్ నేత టీకే విశ్వేశ్వరరెడ్డి. వైసీపీ ప్రజాప్రతినిధులంతా అక్రమార్జనపైనే దృష్టి సారించారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనికరం చూపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారని బీజేపీతో కూటమిగా వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అభినందనలు తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనికరం చూపిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం చంద్రబాబు, నితీష్ కుమార్ల కోసం మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని వ్యాఖ్యలు చేయడాన్ని గన్ని తీవ్రంగా ఖండించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు ఆయన ఎందుకు నోరు మెదపలేదని గన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై నిర్దిష్టమైన చర్చ జరగపోయినప్పటికీ అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాల విషయంలో ఆమె చేసిన ప్రకటన కొంత ఊరటను కలిగించిందన్నారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వులు పాలైందని, ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేసి ఇంకా పరువు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 2686 హత్యలు జరిగాయని, దీన్ని బట్టి చూస్తే ఎంత అరాచకం రాష్ట్రంలో జరిగిందో అందరికీ అర్థమవుతుందని పేర్కొన్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం చాలా సంతోషమని, అయితే ఆర్థికపరమైన సంస్థల్లో రాజకీయ ప్రమేయాలు ఉండకూడదనేది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కంటిపొడి శ్రీనివాస్, మల్ల వెంకటరాజు పాల్గొన్నారు. 2003లోనే జరిగింది. 2003లో కూడా ఆయన సీఎం, 2015లో సీఎం, రేపు 2027లో కూడా ఆయన సీఎం నాయకత్వంలో కంపల్సరీగా ఒక మంచి రాజమండ్రిని, ఒక మంచి పుష్కరాలను కూడా చూడాలి. అంతకంటే ఒక మీరు మళ్ళీ ఎవరో ఏ రామనారాయణ అడుగుతాడు, అప్పుడు దుర్ఘటన జరిగింది కదా అని. దుర్ఘటన జరగడం అనేది ఒక దైవికంగా జరిగింది. అది దాని సంగతి మర్చిపోదాం. అంతకుమించి ఎంతో మంచి, ముఖ్యంగా రాజమండ్రి ప్రజలు బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చారు ఎక్కడికక్కడ. అవన్నీ కూడా మనం చూసుకుని ఒక మంచి కార్పొరేషను, ఒక మంచి లీడర్షిప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెల 28న రాజమండ్రిలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసుల అభినందన సత్కార మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి, అధ్యక్షులు అల్లూరి శేషనారాయణరావు, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబులు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల విజయానికి కాపు సంక్షేమ సంఘం కృషి చేసిందని పేర్కొన్నారు. మే 1వ తేదీన జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో కూటమికి మద్దతు ప్రకటించామని వారు గుర్తు చేశారు. ఆ రోజు వచ్చిన స్పందన చూశాక కూటమి గెలుపు తథ్యమని తేలిందని, నెగ్గాక అభినందన సత్కారాలు నిర్వహించాలని అప్పుడే నిర్ణయించుకున్నామని చెప్పారు. 2014లో ఏర్పడిన కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్న కందుల దుర్గేష్ ఇప్పుడు మంత్రి కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎవరు ఏ పార్టీకి చెందినా కాపు సంక్షేమ సంఘం మాత్రం స్వతంత్రంగానే ఉంటుందని, ఏ పార్టీకి అనుబంధం కాదని పేర్కొన్నారు. ఈ అభినందన సత్కారోత్సవానికి పార్టీలకు అతీతంగా కాపులంతా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గౌరవ సలహాదారు మీసాల నాగు, గంధం భైరవస్వామి, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, సత్యబాబు, శ్రీను, బంటి, గున్నం శ్యామ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి,
సన్మానం చేయాలని 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ మరి కూటమి విజయానికి సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి రేపు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో చేయదలిసాం. దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరులకి సోదరిమణులకి అందరూ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీన్ని మీ ద్వారా మీరు తెలియపరిచి అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే మాకు బాగా సంతోషకరం అంటే ఏదైతే 2014లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారుడు, కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుడిగా కందుల దుర్గేష్ గారు. ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఈరోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉందండి. దీన్ని మేము అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం, సంతోషిస్తున్నాము. అట్లాగే రేపు జరగబోయే 28వ తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దానికి మీ యొక్క కృషి, మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ చక్కగా వాళ్ళకి అభినందన సత్కారం చేద్దాం అని అప్పుడే అనుకున్నాం. నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ 95% రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి పునాది. 95% ఓటింగ్ అలాగా కూటమికి పడిపోయింది. ఆ ఆనందంతో కూడా మేము ఈ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసాం. సోదరులందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తాం. దయచేసి మీరు ఎన్ని పనులున్నా చక్కగా అక్కడ వచ్చి ఒక అరగంట స్పెండ్ చేసి దాన్ని కవర్ చేయడం ఒకటి. ఈ లోపుగా కొంచెం మా కాపు సోదరులందరికీ, కాపుల్లో బీసీ కాపులు ఉన్నారు, ఓసీ కాపులు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఆహ్వానితులే. ఓన్లీ కాపులు, ఏ కాపులైనా ఆహ్వానితులు మాత్రం కాపులే. చక్కగా వారికి ఈ మెసేజ్ వెళ్ళేలాగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించి అటు పార్టీకి ప్రజలకు సేవలందించిన డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి తిరిగి సొంత గూటికి రావడం శుభ పరిణామని పేర్కొన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ రోజు పట్టించుకోలేదని వాపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు దాచుకో అనే విధంగానే వ్యవహరించారని తూర్పారపట్టారు. ఇసుక, మట్టి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికే వైసీపీ ప్రజాప్రతినిధులు కృషి చేశారని, ప్రజా ప్రయోజనాలను, అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కోసం తాను పలుమార్లు ఆఫీస్కి కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఏనాడు తనకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని మండిపడ్డారు. మనుషుల్ని మనుషులుగా చూడలేదని డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ నెల 23న విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు షర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్ సమక్షంలో పార్టీలో చేరినట్లు చెప్పారు. గతంలో తాను నగర కాంగ్రెస్ కార్యదర్శి నుంచి పీసీసీ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పదవులు నిర్వహించి అటు పార్టీకి ప్రజలకు సేవలు అందించినట్లు గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, రాష్ట్ర పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బోడా వెంకట్లు మాట్లాడుతూ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి లాంటి నిస్వార్థ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరటం వల్ల తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ జైన్, సీతానగర మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లా వీర్రాజు, కోరుకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దోసపాటి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మరల కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేయాలి, వారి దిశగా ప్రయాణించి రావాలి. వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రాబో రోజులు కాంగ్రెస్ పార్టీయే, మీరు వెనక్కి చూడాల్సిన పనికి లేదు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి. మనమందరం కలిపి కాంగ్రెస్ పార్టీ సర్వోన్నతకు కృషి చేద్దామని
తెలియజేసుకుంటూ ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క కార్యకర్తల పని ఏంటి? ఈవేళ వాళ్ళ పని చాలా దుర్భరంగా ఉంది. అక్కడ కొట్టేస్తారు, ఇక్కడ కొట్టేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని. నిజంగా జగన్మోహన్ రెడ్డి మన విజయసాయి రెడ్డి వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితి వస్తే మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడుంటాడో, మీ గురించి ఆలోచన చేసేవాడు ఎవడుంటాడో అనేది కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకోండి. ఆలోచించుకుని ఈవేళ కాంగ్రెస్ పార్టీయే దేశానికి దిక్కు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ముందు చూపుగా ఆలోచన చేసి ఒక విద్యావేత్తగా ఇది బాగుంటుంది దేశానికి అని ఆలోచన చేసి నిజంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి పవర్ ఏమీ లేదు, లేకపోయినప్పటికీ కూడా ఒక ఆలోచన చేసి ఈ పార్టీ దేశానికి అవసరం అని నేను వచ్చాను. మీరందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వారిని రాకన మరి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మలరెడ్డి గారి ప్రోగ్రాం తాడేపల్లిగూడ నందమూరులో వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాల్పంచుకోవడం కూడా జరిగింది. టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటుకు చేరడం చాలా సంతోషదాయకం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వెదపించుకుంటూ వారు ఆకన స్వాగతిస్తూ వారికి ప్రత్యేకించి ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరపడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి గారు షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన అనుభవాన్ని, ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేశాడు, ఆ అనుభవాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి తెలియపరుస్తూ మా అందరికీ కూడా ఒక మంచి మార్గనిర్దేశం చేస్తారని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చేరికలతో ఖచ్చితంగా పునర్వైభవం వస్తుంది. తిరుపతి పద్మావతి నగర్లో కుటుంబ కలహాల కారణంగా 3 హత్యలు, 1 ఆత్మహత్య చోటు చేసుకున్నాయి. తిరుపతిలో 3 హత్యలు, 1 ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. బుధవారం రాత్రి 7:30 సమయంలో ఈ దారుణం పద్మావతి నగర్లో వెలుగు చూసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మోహన్ కొన్ని రోజులుగా గొడవలు పడుతూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. పెళ్లి విషయంలో కక్ష పెంచుకున్న మోహన్ వదినతో తీవ్రంగా గొడవపడ్డాడు. కత్తితో వదిన పీక కోసి చంపిన అనంతరం ఆమె 2 కూతుళ్లను కూడా అదే విధంగా చంపేశాడు. తరువాత గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల్లో ఈ ఘటన భయాందోళనకు గురిచేసింది. ట్రిపుల్ మర్డర్, సూసైడ్ కేసులో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అత్యంత కిరాతకంగా 3 హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహన్ ఉదంతంపై లోతైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రాథమిక విచారణలో కొన్ని నిజాలు బయటపెట్టారు. ఇష్టంలేని పెళ్లి చేసిన అన్నా వదినలపై కక్షనే ఈ హత్యలకు కారణమని పోలీసులకు ప్రాథమిక విచారణ స్పష్టం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మోహన్కు 2019లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుంచి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండగా 2021లో మోహన్ భార్యను వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుంచి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండగా 2021లో మోహన్ను భార్య వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2 ఏళ్లకు పైగా భార్యతో విభేదాలతో దూరంగా ఉన్న మోహన్ ఈ విషయంపై తరచూ అన్న దాస్ కుటుంబంతో ఘర్షణ పడుతూ వచ్చాడు. మోహన్ ఫ్యామిలీ పలుమార్లు పంచాయతీలు జరిగినా అతని సంసారం కుదుట పడకపోవడంతో మోహన్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్న పట్టించుకోవడం లేదని కసి పెంచుకున్న తమ్ముడు మోహన్ నిన్న తిరుపతిలోని పద్మావతి నగర్లో ఉన్న అన్న ఇంటికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 4:30 సమయంలో స్కూల్ నుంచి 2 ఆడబిడ్డలను అన్న తులసీదాస్ ఇంట్లో వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన తమ్ముడు మోహన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. దాస్ భార్య సునీత్తో గొడవపడ్డ మోహన్ వదిన సునీతను 2 ఆడపిల్లలు దేవిశ్రీ నీరజలను గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని మోహన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. రాత్రి 7:30కు ఇంటికొచ్చినటువంటి దాస్ స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి ఈ దారుణాన్ని గుర్తించాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన 2 అడిషనల్ ఎస్పీలు మోహన్ దాస్ ఇంటికి వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. 3 హత్య చేసిన మోహన్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపమైనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతోంది. దాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 4 మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్వి మెడికల్ కాలేజీకి తరలించడం జరిగింది. డిస్టర్బ్ అయి ఉన్నాడు. వాడికి ఇష్టం లేని పెళ్లి చేశారనేసి నా మీద కక్ష పెంచుకున్నాడు.
ఇష్టం లేని పెళ్లి చేశారనే? అవును సార్. అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగాయి మధ్యకాలంలో? ఒక 2 years ముందు భార్య భర్తలు గొడవ ఉంటే వాళ్ళకే వాళ్ళిద్దరికి మేము ఇద్దరిని తీసుకొచ్చి కాంప్రమైజ్ చేద్దామని కూర్చోబెడితే పెళ్లి ఎప్పుడైంది? 2019లో సార్. అతనికి 19లో పెళ్ళి అయితే కూర్చోబెట్టి వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళందరి ముందు కూడా నన్ను కొట్టితే వాళ్ళందరూ మళ్ళీ వాడిని దబ్బాయించి పంపించేశారు. భద్రాచలంలో గోదావరి నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.4 అడుగులకు వరద నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ నుంచి 12,30,242 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం నుండి విద్యాశ్రం వరకు బ్యారేజ్కు ఉన్న 175 గేట్లను ఎత్తివేయడం జరిగింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం తగ్గడంతో ఈ సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది. 11.7 అడుగులకు నీటి మట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. గోదావరి వరద నీటి మట్టం తగ్గడంతో బ్యారేజ్ దిగున ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాజ్వేలపై నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది. మరోవైపు అల్లూరు జిల్లాలోని ఏజెన్సీలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు భారీగా కోతలకు గురవడంతో ఊరు దాటి బయటకు వెళ్లే పరిస్థితులు ఎక్కడా కానరావటం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు, జంగంపుట్టు, గుల్లేలతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాలకు వరదల ప్రభావం పెరుగుతూనే ఉంది. వారాంతపు సంతలకు వెళ్లే అవకాశం లేక, తినడానికి సరిపడే సరుకులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏజెన్సీ వాసులు తప్పని పరిస్థితిలో ప్రమాదకర వాగులు, గడ్డలు దాటుకుంటూ ప్రయాణిస్తూ వస్తున్నారు. వరద ఉధృతి భయంకరంగా ఉన్న నిత్యావసర సరుకుల కోసం ప్రాణాలకు తెగించి మరీ గడ్డలు దాటి మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. బొంగాపుట్టు, లక్ష్మీపురం, ముంచంగిపుట్టు పరిధిలో సుమారు 70 గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. జనజీవన స్రవంతి స్తంభించిపోవడంతో కొండ ప్రాంతాల్లోనే ఏజెన్సీ వాసులు మగ్గిపోయే పరిస్థితి నెలకొంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. గత 2 రోజుల క్రితం 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టం మంగళవారం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాత్రి 45 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతూ ఈ రోజు ఉదయం 9 గంటలకు 47.3 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నానికి 48.2 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో భద్రాచలంలో వరద నీటి ప్రవాహం 48.50 అడుగులు దాటింది. గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నానఘట్టాల తదితర ప్రాంతాలు, కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటితోనే మునిగిపోయాయి. దుమ్మగూడెం మండలం వద్ద సీతవాగు ఉధృతంగా ప్రవహించడంతో పన్నసాల వరద నీటిలోనే మునిగిపోయింది. చర్ల మండలంలోని తలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల 25 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నీటి మట్టం మరింత పెరగడం వల్ల భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు తగ్గలేదు. సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు, సామాన్యులకు మాటల్లో, కార్పొరేట్లకు కోట్లలో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్పై సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్ర నగరంలో స్థానిక శ్యామ్లా సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్తమాట్లే దక్కాయని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో
ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్లో అధిక భాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టిందని పేర్కొన్నారు. అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కిందని పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసమంటూ అట్టహాసంగా ప్రకటించిన నూతన పథకాలను సైతం కార్పొరేట్ల ఖజానాలకే నింపే వనరులుగా మార్చివేయడం సర్కారు ప్రాధాన్యతకు నిరసనని పేర్కొన్నారు. ఈ పథకాల్లో సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యంగా మారాయి. ఇంటర్న్షిప్నే సర్వస్వంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలదన్నట్లు ఆహార సబ్సిడీ మీద 7,082 కోట్ల రూపాయల కోత పెట్టిందని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు గనం చేతలు శూన్యం అన్నట్లుగా ఉందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పైగా సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకోకపోగా గత సంవత్సరం కన్నా 63 కోట్లు తగ్గించారని తెలిపారు. విశాఖ పోర్టుకు 165 కోట్లు కోత పడిందని అరుణ్ పేర్కొన్నారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తానని మంత్రి పేర్కొనడం వల్ల రాష్ట్రానికి రాజధానికి మేలు జరగదని తెలిపారు. పోలవరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధులు ప్రస్తావన ఎక్కడా రాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలపైన ఒత్తిడి తేవాలని ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, టిఎస్ ప్రకాష్, సావిత్రి, తులసి, వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, పూర్ణిమారాజు, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాంబాబు, తాతారావు, మోహన్, మురళి, స్రవంతి, జరీనా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి మరోసారి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇవాళ వీటికి సంబరపడిపోయి రాష్ట్రాన్ని మరోసారి బీజేపీ అన్యాయాన్ని గురి చేస్తుంటే మాట్లాడుకోవడం సరైనది కాదు. ఖచ్చితంగా నోరెత్తి మాట్లాడాలి, హక్కుల కోసం నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సర్వలపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల సాధనా సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగుల రిజర్వేషన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని కోరారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, వీరరాఘవయ్య, టీడీపీ సోషల్ మీడియా వర్కర్ ఎర్రా ఉమామహేశ్వరి, బోధిషీన్, కోనాల లాజర్, ముత్యాల శ్రవణ్, సూర్యకళ తదితరులు తీవ్రంగా ఖండించారు. ఆఫీసులోకి వెళ్ళాలంటే సరైనటువంటి వసతులు లేని పరిస్థితి, మెట్లెక్కి రాలేనటువంటి దివ్యాంగులకు సరైన వసతులు లేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటి నడుమ ఇవన్నిటినీ కూడా వాళ్ళు అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకొచ్చే క్రమంలో వీరికి రిజర్వేషన్ అవసరమా, వీరిని నీటిలో విశ్వసిస్తామా, వీరిని పైలట్లుగా పెట్టుకుంటామా అన్నటువంటి అంశం ఎక్కడికో కష్టపడి ఎక్కుతున్నటువంటి వారి శ్రమనంతా కూడా. ఈ స్మిత విషయం మీద నేను ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులకి నేను వెంటనే మెసేజ్లు పెట్టి దీని మీద ఏం చేయాలనేది దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా నేను ముందుంటాను. అలాగే వీళ్ళ పోరాటాల్లో కూడా నేను ముందుండి అవసరమైతే అరెస్టులకు కూడా నేను దిగుతానని, అదేవిధంగా మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మహోన్నతమైన ఒక వ్యక్తి ఉండేవాడు స్వామి అగ్నివేష్ యొక్క స్ఫూర్తితోటి నేను ఆంధ్రాలో తిరుగుతున్నాను. ఆ విధంగా నేను ఎవరైనా విలేకరుల మీద ఏమైనా దాడులు జరిగినా కానీ అట్లలో కూడా నేను మీకు వస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మా దివ్యాంగులు ఒక పనిని ఎప్పుడైనా చేయాలని అనుకుంటే ఆత్మవిశ్వాసంతో చాలా సక్రమంగా చేస్తాం. అది అందరికీ, ఈ సొసైటీ అందరికీ తెలుసు. కానీ మీరు ఇప్పటి వరకు గుర్తించలేరు. ఇప్పటికైనా గుర్తించి మా ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచేలా మీరు ముందుండాలని సభాపూర్వకంగా మాకు దివ్యాంగ రాష్ట్ర సభలో మా అందరికీ క్షమాపణ చెప్పాలని తిరుమల 2వ ఘాట్ రోడ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతికి వెళ్తుండగా లారీ బోల్తా పడింది. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం సంభవించింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఫుల్ లోడ్తో కూడిన లారీ బోల్తా పడింది. లారీ నుండి చక్రాలు విడిపోవడంతో ఒక్కసారిగా లారీ తిరగబడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం వస్తోంది.
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. రాజమహేంద్రవరం గోపాల్నగర్లో గల దానవాయిబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస సంబర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక గోపాల్నగర్ దానవాయిబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి 108 కలశాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రదక్షిణ, అమ్మవారికి పాశుపత రుద్రాభిషేకం, శనివారం సుబ్రహ్మణ్య కళ్యాణం, కాలసర్ప సుబ్రహ్మణ్య హోమం, ఆదివారం స్వామి అమ్మవార్ల సంబర మహోత్సవం, తిరువేది మహోత్సవం జరుగుతాయి. రాత్రి ప్రత్యేకంగా ఏకాంత సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. 3వ తారీఖు శుక్రవారం అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ చేస్తారు. అదే రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శాకంబరిగా అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరణ చేసి తదనంతరం అన్నప్రసాద వితరణ వచ్చే శుక్రవారం ప్రారంభమవుతుంది. ఆ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ గోపాలనగర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి కుంభాన్ని సేరుంపావు చొప్పున వండి వారి చేతుల మీదుగా సమర్పించడం ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఈ విధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుంభం వేసి ఈ సంబర మహోత్సవాన్ని అక్కడితో ముగించి సంబరాన్ని పూర్తి చేసుకుంటాము. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కటాక్షాలు పొంది అలాగే నేను ఎంతో మందిని ఫ్యాన్స్ని సంపాదించుకున్నానంటే అంతా మా నాగమ్మ తల్లి దయ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ వచ్చాను, తర్వాత ఆర్టిస్ట్ని అయ్యాను. సో అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా టెంపుల్కి వస్తాను. టెంపుల్ ఉత్సవాలు జరుగుతున్నా, గుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా సరే నేను హైదరాబాద్ నుంచి వచ్చి టెంపుల్లో ఉంటానన్నమాట. సో ఈసారి ఉత్సవాలకి రావడం జరిగింది. రాజమండ్రి అన్నపూర్ణంపేట శ్రీ దత్త దశరథ రామాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణపేటలో వెంచేసున్న దత్త దశరథ రామాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా వారికి విశేష పూజలు నిర్వహించారు. 3000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బురుడి త్రిమూర్తులు, మోతికి శ్రీనివాస్, కరు గణేశ్వరరావు, కర్నేని శ్రీనివాస్, చంద్రశేఖర్, సత్యనారాయణ, పిల్ల అప్పారావు, శివశంకర్, నారాయణ, గోపి, రాంబాబు, కరణం వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రేణి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిజన వీరుడు కారం తమ్మన్న దొర 145వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మన్న దొర జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో కారం తమ్మన్న దొర చరిత్ర వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆంధ్రప్రదేశ్ నుండి తొలి గిరిజన వీరునిగా, స్వాతంత్ర సమరయోధునిగా తమ్మన్న దొర చరిత్ర వెలుగులోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తమ్మన్న దొరకు తగిన గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ మేరకు తగిన చర్యలు తీసుకుని తొలి గిరిజన వీరునికి తగిన గౌరవం ఇవ్వాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా కారం తమ్మన్న దొరకు తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, గిడుతూరు చిన్నారావు, కిచ్చల అబ్బాయిరెడ్డి, కారం శ్రీనివాస్, జక్కల పాండవులు, కారం చనిపోతరాజు, మడి అప్పనదుర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఐటీడీఏలన్నీ కూడా ఆ దినోత్సవాన్ని జరుపుతున్నప్పుడు కూడా మన్య ప్రాంతంలో ఏం జరిగింది, ఎవరు తొలి గిరిజన వీరులు ఎవరు పోరాటం చేశారనేది ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 15కి ఆగస్టు 9కి ఈ 2 తారీఖులు ప్రధానంగా
ఐటీడీఏ ప్రాంతాల్లో కారం తమ్మనదర్ గురించి తెలియజేసే విధంగా ఆయన గురించి ప్రజలందరికీ గిరిజనులందరికీ కూడా విద్యార్థులకి తెలిసే విధంగా కూడా చేయాలి. అదేవిధంగా ఈరోజు జూలై 25 ఈ వర్ధంతి సభల్ని వచ్చే సంవత్సరం నుంచి తరమండి ఇది ఆరు మణమాళ్ళ భార్యలు అమ్మే నలుగురం కూడా ఇంకా వాళ్ళంతా శుభ్రం కాలం చేసినారు, ఎవ్వరు లేరు. మాకున్న భూమి కూడా కూత ఉన్నదండి, భూమి కూడా ఎక్కువ లేదు. మరి ఆయన ఆ రోజున సంపాదించినాడో లేదో మాకు తెలియదు. ఇంకా అలాగే ఆ భూమితో అలా లక్ష పంచేత బతుకుతున్నాం మేము. ఇంకా మొగోళ్ళు అన్నవారు లేరు మాకు. ఈ పిల్లాడు మరిది గారు కొడుకు అండి. సో అలాగే మా ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా అందరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఉన్న భూములు అలా చేసుకుంటున్నారు. సో మా ఫ్యామిలీకి కూడా కొంత గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సహకారం కూడా అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వేరే ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు కొంత వెసులుబాటు అనేది ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారికి కోరుతున్నామండి. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదివాసీ మహాసభ వాళ్ళకి నా ధన్యవాదాలు. అనేక ప్రాంతాల్లో ఉంటూ ఈయన ఆంగ్లేయుల మీద పోరాటం సాగించాడు. మొట్టమొదటిగా 12 మందికి కూడా ఒకేసారి హతమార్చడం, అక్కడి నుంచి ఈయన అదృశ్యమైపోవడం, ఇలాగా ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన వ్యక్తి. అయితే ఈ దినము ఆయన పేరు యొక్క రంపచోడవరం ఏజెన్సీలో జిల్లా విభజించిన గోదావరి లంక గ్రామాల ప్రజల జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక చందా సత్రంలో గోదావరి లంక ప్రజల సహాయార్థం అలాగే ఆల్కెట్ గార్డెన్స్ కమ్యూనిటీ హాల్లో 95 కుటుంబాలకు జైన్ సంఘ సహకారంతో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో 350 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఎంహెచ్ఓ వచ్చేశారు. జైన్ సేవా సమితి సభ్యులు విక్రమ్ జైన్, అశ్విన్ జైన్, రాజ్ కటారియా, బేరులాల్ జైన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సో వాళ్ళ చందా సత్రంలో ఇంచుమించు 85 కుటుంబాలు వాళ్ళందరికీ కూడా దుప్పటి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆల్కట్ గార్డెన్ మున్సిపల్ సత్రంలో కూడా అక్కడ కూడా ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది జైన్ సేవా సమితి తరపున. సో రానున్న ఇంకా చూస్తున్నాం గోదావరి ఇంకా రోజు నీటి మట్టం పెరుగుతుంది. సో మా జైన్ సేవా సమితి తరపున భవిష్యత్తులో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ముందుంటామని. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కేంద్ర బడ్జెట్ ఎప్పట్లాగే బడా కార్పొరేట్ల కోసం బడా బడ్జెట్గా మరోసారి రుజువైందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు ఆకుల వెంకటరమణ ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, అసమానతలు, పంటల గిట్టుబాటు ధరలు, రైతు రుణమాఫీ వంటివి నేడు దేశంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇవేమీ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం విచారకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 15,000 కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు అనుకోవడం సరికాదని, ఇది నిజానికి కేంద్ర రాజధాని కోసం ఎలాంటి కేటాయింపులు చేయలేదని వాపోయారు. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ముంపు బాధితుల ప్యాకేజీలు లేవు, గతంలో ఇచ్చిన హామీలనే మళ్లీ ఇచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేత గన్ని కృష్ణ. అమరావతి, పోలవరం ప్రకటన ఓటని విశ్లేషణ. భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న వరద నీటి ప్రవాహం. గత 4 రోజులుగా లంక గ్రామాలన్నీ వరద నీటిలోనే. సామాన్యులపై భారాలు, కేంద్ర బడ్జెట్పై సిపిఎం నిరసన. అన్యాయంపై స్పందించని అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ మనుగడ ఉండదు. సీనియర్ నేత టీకే విశ్వేశ్వరరెడ్డి. వైసీపీ ప్రజాప్రతినిధులంతా అక్రమార్జనపైనే దృష్టి సారించారని ఆరోపణ. సమాప్తం. నమస్కారం.